వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాన్ని సైలెంట్ మోడ్కు పంపించే పనిలో పడ్డాడా? మరి ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ప్రస్తుతమైతే ఇది రాజకీయాలు చేసే సమయం కాదు, ఎన్నికలప్పుడే రాజకీయ యుద్ధాలు చేసుకోవాలి. అధికారం కోల్పోయిన వారు నిరాశలో ఉండవచ్చు, కానీ వారు అభివృద్ధిని అడ్డుకోకూడదు. మా ప్రభుత్వాన్ని కొన్ని సంవత్సరాల పాటు ప్రశాంతంగా పనిచేసుకునివ్వాలి అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే కావచ్చు, ఇటీవలి కాలంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురంలో కొత్త సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయని చెప్పవచ్చు. పైకి ఇది ఎంతో పరిణతి చెందిన నాయకుడి ప్రసంగంలా కనిపించినప్పటికీ దీని వెనుక ప్రతిపక్షాలు సైలెంట్గా ఉండాలన్న సందేశం కనిపిస్తోంది. సమస్య ఏమిటంటే, అధికార పక్షానికి అభివృద్ధి అనిపించే ప్రతి నిర్ణయము సమాజానికి లేదా ప్రతిపక్షానికి అభివృద్ధిగా అనిపించకపోవచ్చు. ఉదాహరణకు, రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది పునర్జీవం లేదా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులనే తీసుకుంటే, ప్రభుత్వం వాటిని ప్రగతి రథాలుగా అభివర్ణిస్తుంటే, ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలు మాత్రం వేలాది మంది పేదల ఇళ్ళ కూల్చివేతలను, పర్యావరణ ముప్పులను ఎత్తి చూపుతూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం నిర్ణయాలపై ఉన్న లోపాలను ఎండగట్టడం, ప్రజల తరఫున నిలదీయడం ప్రతిపక్షాల ప్రాథమిక హక్కుగా మనం చెప్పవచ్చు, బాధ్యత కూడా. దానిని అభివృద్ధిని అడ్డుకోవడం అని బ్రాండింగ్ చేయడం అధికార వ్యూహం. ఎవరి పని వారు చేయాల్సిందే. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నట్లు, ప్రతిపక్షం అసలు ఏమీ చేయకుండా నోరు మూసుకొని కూర్చుంటే దాన్ని ప్రజాస్వామ్యం అనరు, అది కేవలం ఏకపక్ష పాలన అవుతుంది. ఎన్నికలు అయిపోగానే ప్రతిపక్షం 5 ఏళ్ల పాటు నిద్రపోవాలని, తాము ఏం చేసినా మౌనంగా భరించాలని కోరుకోవడం అధికార పక్షానికి కోరిక ఉంటుంది, కానీ అలా ఉండడం మాత్రం సాధ్యం కాదు. ప్రతిపక్షం పని కేవలం సభల్లో కూర్చోవడం కాదు, అధికార పక్షం తప్పులను నిరంతరం ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లడం వాళ్ళ బాధ్యత. బీఆర్ఎస్ ఇతర విపక్షాలు చేస్తున్న పోరాటాలకు భయపడి మమ్మల్ని పనిచేసుకోనివ్వండి అని వేడుకోవడం లేదా హెచ్చరించడం కంటే, ఆయా పోరాటాల్లోని వాస్తవాలు గ్రహించి సమాధానం చెబుతూనే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం అసలైన నాయకత్వ లక్షణం అనుకోవచ్చు. రాజకీయాల్లో విమర్శలు ఎప్పుడూ ఒక దిశను నిర్దేశిస్తాయి. ప్రతిపక్షం చేసే వాదనలో నిజంగా బలం ఉంటే, ప్రజా మద్దతు ఉంటే, అధికార పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా తలగ్గక తప్పదని చెప్పవచ్చు. ఒక పక్క సవాల్ విసిరితే అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు పెట్టి చర్చిస్తామని చెప్పకనే చెబుతున్నారు. అదే స్ఫూర్తి బయట కూడా కొనసాగించాలి. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇకనైనా విపక్షాల విమర్శలను కేవలం పదవీచ్యుతుల నిరాశగా కొట్టిపారేయకుండా వాటిని ప్రజాస్వామ్యయుతమైన సవాళ్లుగా స్వీకరించి పారదర్శకమైన పాలనతో తామేంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉందనేది ప్రజాస్వామ్యవాదుల అభిప్రాయం.